హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సల్మా ఇంటి రుచులు. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మంచి ఉగ్గుతో అనేది మీ ముందర అనేది వచ్చినానండి. పిల్లల హైట్ వెయిట్కి ఎంతో ఉపయోగపడే మంచి ఉగ్గునండి. అందుకోసం ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. ఓకేనండి, ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. నేను పక్కన చూపిస్తున్నాను చూడండి. రైస్ కుక్కర్ కప్పుతో 1 కప్పుతో 1 కప్పు రైస్, 1 కప్పు రాగులు అనేది తీసుకున్నాను. 2 కప్పులకి నేను ఇప్పుడు పప్పులు అనేది వేస్తున్నాను. ఓకేనండి, ఇప్పుడు మేము 2 కప్పుల రేషియోతో అనేది పప్పులు అనేది యాడ్ చేసుకోవాలండి. ఓకేనండి, ఫస్ట్ అనేది శనగపప్పు అనేది 5 స్పూన్స్ అనేది తీసుకున్నాను. మినపప్పు అండి, మినపప్పును కూడా 5 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కందిపప్పు అనేది తీసుకున్నాండి. కందిపప్పు కూడా 5 స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీ అనేది తీసుకోకండి. నెక్స్ట్ అనేది జొన్నలు అనేది యాడ్ చేసుకున్నానండి. జొన్నలు కూడా 5 స్పూన్స్. ఏది తీసుకున్నా 5 స్పూన్స్ అనేది తీసుకోండి. మీరు బౌల్ కొంచెం చిన్నవి తీసుకుంటే 4 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఎక్కువ అనేది తీసుకోకండి. ఓకేనండి, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. రైస్ కుక్కర్ బౌల్ ఉంటే స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ అనేది ఎర్ర కందిపప్పు అనండి. ఎర్ర కందిపప్పు కూడా 5 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ సగ్గుబియ్యం అండి. సగ్గుబియ్యం అనేది 5 స్పూన్స్ యాడ్ చేయకండి, 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. సగ్గుబియ్యం యాడ్ చేసుకుంటే మళ్ళీ మోషన్ ప్రాబ్లం అవుతుంది కదండి, అందుకోసము ఎక్కువ అనేది యాడ్ చేసుకోకండి. నెక్స్ట్ అనేది బార్లీ అనండి. బార్లీ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి పిల్లలకు చాలా మంచిదండి. బార్లీ యాడ్ చేయడం వల్ల బాడీ హీట్ కాకుండా చల్లగా ఉంటుందండి. అందుకోసము బార్లీ కూడా యాడ్ చేస్తున్నాను. 5 స్పూన్స్ అనేది యాడ్ చేసినానండి. ఓకేనండి, నెక్స్ట్ నేను చెప్పినాను కదండి, రాగులు అనేది అదే కప్పుతో 1 కప్పు అనేది తీసుకొని రాగుల్ని మొలకలు అనేది పెట్టుకొని డ్రై అనేది చేసుకున్నానండి. డ్రై చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ డే అనేది చేసుకోకండి. మొలకలు రావడానికి 2 డేస్ అనేది పడుతుందండి ఈజీగా. అందుకోసము మొలకలు తెచ్చుకున్న తర్వాత 1 డే డ్రై అనేది చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకేనండి, ఈ పప్పులన్నీ ఒకసారి బాగా కలుపుకొని 2 టైమ్స్ అనేది వాటర్లో అనేది వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ ఏం లేకుండా అంతా వంపుకోవాలండి. ఓకేనండి, ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఈ బియ్యాన్ని ఉంటాయి కదండి, ఈ పప్పులు అనేది డ్రై అనేది చేసుకోవాలండి. నేను ఇంట్లోనే ఫ్యాన్ గాలి కింద అనేది డ్రై అనేది చేసుకుంటున్నానండి. బయట అనేది చేయకుండా ఉండడమే మంచిదండి. ఎందుకంటే ఎంతైనా దుమ్ము ధూళి అనేది పడుతుంది కదండి, అందుకోసము నేను ఫ్యాన్ గాలిలోనే ప్రిఫర్ చేస్తానండి. ఇంట్లో కూడా అండి 5 to 6 అవర్స్ డ్రై చేసుకుంటే చాలండి. మళ్ళీ ఫ్రై అనేది చేసుకుంటాం కదండి, అందుకోసము ఇంట్లోనే ప్రిఫర్ చేసుకోండి. ఓకేనండి, ఈ డ్రై చేసుకోవడం కూడా బియ్యం అనేది యాడ్ చేస్తున్నాం కదండి, మధ్యలో స్టిక్ అయిపోతూ ఉంటాయి. మధ్యలో కలుపుకుంటా డ్రై అనేది చేసుకోండి. నేను 1 డే మొత్తం అనేది విడిచిపెట్టేస్తున్నానండి. నైట్ అంతా విడిచిపెట్టి నెక్స్ట్ డే అనేది చూపిస్తున్నాను. ఎంత డ్రై అయినా కూడా అనేది మళ్ళీ వాటర్ క్వాంటిటీ తేమ అనేది ఉండదండి. అందుకోసము ఫ్రై అనేది బాగా చేసుకోవాలండి. ఓకేనండి, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, ఇప్పుడు ఫ్రై అనేది చేసుకుందాము. ఫస్ట్ రాగులు అనేది ఫ్రై అనేది చేసుకుంటున్నానండి. నేను ఐరన్ తవా అనేది యూజ్ చేస్తున్నానండి. మీరు ఐరన్ కడాయి ఉన్నా కూడా యూజ్ చేసుకోండి. ఓకేనండి, పిల్లలకి స్టీల్ లేకుండా ఐరన్ అనేది ప్రిఫర్ చేయండి. సిల్వర్ బౌల్ అనేది యూజ్ చేయకండి. లో ఫ్లేమ్ మీదనే ఫ్రై అనేది చేసుకోవాలండి. హై ఫ్లేమ్ అనేది పెట్టుకోకూడదు. ఎంత డ్రై చేసుకున్నా కూడా తేమ అనేది ఉంటుందండి. అందుకోసము ఫ్రై అనేది బాగా చేసుకోవాలండి. ఓపికతో ఫ్రై అనేది కలుపుకుంటూ చేసుకోవాలండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతాయి కదండి, మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే కూడా మాడిపోతాయండి. అందుకోసం లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఫ్రై అనేది ఎలా కనుక్కోవాలో అది కొంచెం రాగులు అనేది కన్ఫ్యూజ్ అయిపోతున్నానండి. కమ్మటి వాసన అనేది వస్తుందండి. ఫ్రై అయిన తర్వాత ఒక 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఫ్రై అనేది చేసుకుంటే చాలండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి, గరిటెకు కూడా అనేది రాగులు అనేది అంటుకోవండి. తేమ శాతం వెళ్ళిపోతే అదొక్కటి చూసుకుంటా ఫ్రై అనేది చేసుకోండి. ఇది ఒక చిన్న టిప్ అండి. చూస్తున్నాను చూడండి, ఫ్రై బాగా అయిన తర్వాత గరిటకు అనేది అంటుకోవండి. ఫస్ట్ అనేది అంటుకుంటూ ఉంటాయి, ఇప్పుడు అనేది అంటుకోవు. ఇదొకటి చూసుకుంటా ఫ్రై అనేది చేసుకోండి. రాగులు ఒక్కటే అండి, ఎందుకంటే కలర్ కూడా చేంజ్ కాదు కదండి, అందుకోసము కన్ఫ్యూజ్ అయిపోతుంటాం ఎంతసేపు ఫ్రై చేయాలా, ఎంతసేపు కావాలన్నది. ఇదొకటి గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఇది చేసేటప్పుడు తేమ శాతం ఎక్కువ ఉంటాయి కాబట్టి అంతా అంటుకుంటుంటాయి కదండి. నెక్స్ట్ అనేవి ఫ్రై బాగా అయిన తర్వాత అంటుకోవండి. ఓకేనండి, ఇప్పుడు చూడండి అంటుకోవడం లేదు కదండి. ఇప్పుడు ఒక ప్లేట్లో అనేది తీసుకుందాము రాగులని.
ఫ్రై అయిన రాగులనన్నీ నేను ఒక ప్లేట్లో అనేది తీసుకున్నానండి. నెక్స్ట్ అనేది పప్పుల దినుసులు ఉంటాయి కదండి, అవి ఫ్రై అనేది చేసుకోవాలండి. ఎక్కువ క్వాంటిటీ కదండి, కొంచెం కొంచెం తీసుకొని హాఫ్ క్వాంటిటీ తీసుకొని ఫ్రై అనేది చేసుకుంటున్నానండి. ఒకేసారి అన్నీ వేసుకోలేదు నేను. ఓకేనండి, ఇది కూడా లో ఫ్లేమ్ మీద కలుపుకుంటా ఫ్రై అనేది చేసుకోవాలండి. దీనికి కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదండి, ఎందుకంటే రైస్ ఉన్నాయి కదండి, రైస్ క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి. పప్పులు కూడా యాడ్ చేస్తున్నాం కదండి, పప్పులు కూడా ఫ్రై అనేది మీకు అప్పుడే తెలుస్తుందండి. ఓకేనండి, కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి, లేకపోతే ఒక చోట అవుతూ ఒక చోట కావండి. అందుకోసం కలుపుకుంటూ ఉంటే ఈవెన్గా ఫ్రై అనేది అవుతాయి. అందుకోసం అదొకటి గుర్తు పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. ఓకేనండి, ఉగ్గు అంటేనే చాలా పెద్ద ప్రాసెస్ అండి, చాలా ఓపికతో చేసుకోవాలి. అందుకోసం చాలామంది అనేది బయట సెల్లాక్ అనేది ప్రిఫర్ చేస్తారు. హెల్త్కి అనేది అంతగా మంచిది కాదండి. ఉగ్గుని కొంచెం పేషెన్స్ తెచ్చుకొని అయినా ఓపికతో అయినా కూడా ఈ ఉగ్గు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇవే ఉగ్గు కాదండి, నా ఛానల్ ఇంకా 2 ఉగ్గులు కూడా పెట్టినాను నేను. పూల్ మఖానా ఉగ్గు, రాగి ఉగ్గు అనేది కూడా చూపించినాను. ఒకసారి మీకు ఏమైనా అవసరం అయితే అది కూడా చూడండి, వెళ్ళి నా ఛానల్లో విజిట్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఎంతో మంచిగా ఉగ్గు అండి. ఓకేనండి, వీడియోలో అనేది చూపిస్తున్నాను చూడండి, ఫ్రై అనేది అయిందా లేదనేది. రైస్ అనేది క్రిస్పీగా అయితే ఫ్రై అయినట్టండి, ఇంకా కాలేదండి. కొంచెం సేపు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. కలుపుకుంటూనే ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలండి. చూడండి, పప్పులు కూడా కలర్ చేంజ్ అయినాయి కదండి, రైస్ కూడా క్రిస్పీగా వచ్చేసిందండి. ఇవి వచ్చేసినవి ఒక ప్లేట్లో అనేది తీసుకోవాలండి. నెక్స్ట్ ఒక హాఫే వేసుకున్నాను కదండి, ఇంకా హాఫ్ ఉండేవి మళ్ళీ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఓకేనండి, ఇవి కూడా సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటా అనేది ఫ్రై అనేది చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి కూడా పక్కన అనేది తీసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది పల్లీలు అనేది యాడ్ చేస్తున్నానండి. సేమ్ అనేది 5 స్పూన్స్ అనేది పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కూడా కాదండి. 5 స్పూన్స్ అనేది పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. ఇది వాటర్లో ఎందుకు వాష్ చేయలేదండి, అవసరం లేదండి, వాటర్లో వాష్ చేసుకొని డ్రై చేసుకునేంత అవసరం లేదండి. అందుకోసము పల్లీలు అనేది డైరెక్ట్ ఫ్రై అనేది చేసుకోవాలి, లో ఫ్లేమ్ మీదనే ఫ్రై అనేది చేసుకోండి. పల్లీలు కూడా బాగా వేగినాయి కదండి, ఇప్పుడు ప్లేట్లో అనేది తీసుకోవాలి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అంటే ఏది కాదండి, కాజు బాదం అనేది యాడ్ చేస్తున్నాను. 2 కప్పులు కదండి, 2 కప్పులకి ఒక కప్పుకి 6 బాదం అనేది యాడ్ చేసుకోవాలండి. 2 కప్పులు కాబట్టి 12 బాదంలు అనేది యాడ్ చేస్తున్నాను. కాజు అనేది తక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకోవాలి. 4 కాజులు అనేది ఒక కప్పుకి 4 కాజులనే జీడిపప్పు అనేది యాడ్ చేయాలి. అందుకోసం 8 జీడిపప్పులు అనేది యాడ్ చేస్తున్నానండి. ఓకేనండి, ఇది కూడా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనేది పూల్ మఖానా అనేది యాడ్ చేస్తున్నానండి. పూల్ మఖానా అనేది 2 కప్పులు కాబట్టి 2 కప్పులు పూల్ మఖానా అనేది తీసుకున్నానండి. ఈ పూల్ మఖానా అనేది తొందరగా మాడిపోతాయి కదండి, అందుకోసం లో ఫ్లేమ్ మీదని పూల్ మఖానా క్రిస్పీగా వచ్చేంత వరకు అనేది ఫ్రై అనేది చేసుకోవాలండి. మధ్యలో చెక్ చేసుకుంటా పూల్ మఖానా అనేది క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలండి. ఓకేనండి, నేను చెక్ చేస్తున్నాను చూడండి, ఇంకా క్రిస్పీగా రాలేదండి. అందుకోసం కొంచెం సేపు అనేది పూల్ మఖానా అనేది ఫ్రై అనేది చేస్తున్నాను. పూల్ మఖానా క్రిస్పీగా వచ్చిన తర్వాత బాగా ప్లేట్లు అనేది తీసుకున్నానండి, చూపిస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఓకేనండి, అలా క్రిస్పీగా వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై అనేది చేసుకోవాలండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనేది చల్లగా అయ్యేంత వరకు పక్కన అనేది పెట్టేయాలండి. మొత్తం చల్లగా అయిపోయేంత వరకు అనేది పక్కన అనేది పెట్టేయండి. ప్లేట్లు అనేది వేడిగా ఉన్నప్పుడే వేసుకుంటే ఉగ్గు అనేది తొందరగా చెడిపోతుందండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే అవన్నీ అంతా చల్లగా అనేది అయిపోతాయండి. ఓకేనండి, నెక్స్ట్ అనేది కొంచెం క్వాంటిటీ తీసుకొని మిక్సీ జార్లో అనేది గ్రైండ్ అనేది చేసుకోవాలండి. చూడండి, మా బాబు అనేది పూల్ మఖానా చూస్తేనే తీసుకుంటున్నాడు. స్నాక్గా కూడా ప్రిఫర్ చేయొచ్చండి. పూల్ మఖానా అనేది కొంచెం ఫ్రై చేసుకోండి, సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసుకొని ప్రిఫర్ చేస్తే పిల్లలకు ఈవినింగ్ స్నాక్ కూడా పూల్ మఖానా అనేది చాలా ఉపయోగపడుతుందండి.
మా బాబుకి 1 ఇయర్ కదండి, అందుకోసం కొంచెం బరకగానే మెయింటైన్ చేస్తున్నాను నేను. మీరు బిఫోర్ 10 మంత్స్ పిల్లలంతా స్మూత్గా పౌడర్ అనేది చేసుకోండి, ఓకేనండి. ఇలానే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మిక్సీలో గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లేదా నేను స్టీల్ బాక్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నానండి. చేసుకున్న అంత పౌడర్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత డైరెక్ట్ మూత అనేది పెట్టేయకూడదండి. ఇది చల్లగా ఎంతవరకు అనేది మేము బయట అనేది పెట్టేయాలి, లేకపోతే వేడి ఉంటుందండి. మిక్సీలో గ్రైండ్ చేస్తాం కాబట్టి వేడి అనేది ఉంటుందండి. అందుకోసము డైరెక్ట్ మూత అనేది పెట్టేయకుండా ఒక 1/2 అవర్ బయట పెట్టేస్తే చల్లగా అయిపోతుందండి. తర్వాత ఉగ్గు అనేది ప్రిపేర్ చేసినది చూపిస్తున్నాను చూడండి. నేను కొత్తగా తినిపిస్తున్న వారు ఫస్ట్ ఒక స్పూన్తో అనేది స్టార్ట్ చేయండి. మా బాబుకు నేను డైలీ తినిపిస్తున్నాను కాబట్టి 1.5 స్పూన్ అనేది తీసుకున్నానండి, ఓకేనండి. నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ అనేది తీసుకొని జారుడుగా ఉండలు లేకుండా జారుడుగా కలుపుకున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత ఇంకో బౌల్ తీసుకొని పక్కన చూపిస్తున్నాను కదండి, అదే గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ అనేది తీసుకోవాలండి. చిన్నపిల్లలు అనుకున్నానంటూ 1.5 గ్లాస్ అనేది తీసుకోండి. ఎందుకంటే మేము మా బాబుకు కొంచెం థిక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం కదండి, మీరు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కదండి, అందుకోసము మీరు 1.5 గ్లాస్ వాటర్ అనేది తీసుకోండి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, ఘీ అనేది యాడ్ చేస్తున్నానండి. బిఫోర్ 10 మంత్స్ అంటే సాల్ట్ అనేది స్కిప్ చేసేయండి, ఓకేనండి. కొంచెం మరుగుతున్నప్పుడు వాటర్ అనేది కలిపి పెట్టుకున్నాం కదండి, ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వాటర్లో కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలండి. 7 to 9 మినిట్స్ అనేది కుక్ అనేది చేసుకోవాలండి. లో ఫ్లేమ్ మీదనే కుక్ అనేది చేసుకోవాలండి. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటే చేసుకోండి. కొంచెం చిన్నపిల్లలు అయితే థిన్ కన్సిస్టెన్సీ చూసుకోండి, ఓకేనండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఉగ్గు అనేది నైట్ ప్రిఫర్ చేస్తే పిల్లలు టమ్మీ ఫుల్ అయ్యి నైట్ అంతా బాగా నిద్రపోతారండి. అందుకోసము నేను నైటే ప్రిఫర్ చేస్తాను, మీరు కూడా నైట్ ప్రిఫర్ చేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. మీకు ఇంకా లూజ్ కావాలంటే లూజ్ చేసుకోండి, ఓకేనండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి, ఓకేనండి. బాయ్ అండి.